నమస్తే. మన ఛానల్ మన తెలుగింటి వంటలకు అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఆవకాయ ఎలా పెట్టాలో చూద్దాం. మొట్టమొదటిగా మనం చక్కగా మార్కెట్కి వెళ్ళి నేను ఒక డజన్ కాయలు తీసుకున్నానంటే ఆ సైజు. ఆ డజన్ కాయల్ని శుభ్రంగా కడిగి తుడిచి ఆ ముక్కలు కొట్టించుకుని ఇంటికి తీసుకువచ్చాను. తర్వాత వాటిని మా పక్కింట్లో సుధా ఉంటుంది, తన ఆర్ఎంపీ డాక్టర్ అండి, మల్టీ టాలెంటెడ్. తను వచ్చి నాకు సాయం చేసిందనమాట. అలా ఆ ముక్కల్ని తీసుకుని వాటిలో అలా నూనె వేసుకుని కలుపుతున్నాను. ఎందుకంటే ఈ ముక్క మెత్తపడకుండా గట్టిగా ఉండడానికి. ఇలా ఈ ముక్కల్ని కిందికి పైకి కలుపుకుంటూ ఉండాలి. కలిపి మొత్తం ముక్కలకి నూనె పట్టేటట్లుగా ఉండాలి. మొత్తం అన్ని ముక్కలకి సమంగా నూనె పట్టాలి, మెత్తపడకుండా. తను మా చెల్లి ఆస్ట్రేలియాలో ఉంటుందండి. ఈ చెల్లి సుధా నాకు అన్నిట్లో చేదోడు వాదోడుగా ఉంటూ అన్ని పనులకి చక్కగా నాకు హెల్ప్ చేస్తూ ఉంటుందన్నమాట. సరే, ఇప్పుడు ఈ ముక్కలన్నీ కలిపేస్తోంది. ముక్కలన్నీ కలిపిన తర్వాత ఆ ప్లేట్ ఖాళీ చేసింది కదా. ఇప్పుడు ఆ ప్లేట్లో ఇప్పుడు ఇవి మొత్తం 4 గిన్నెలండి. ఇప్పుడు ఆ గిన్నె చూపిస్తోంది కదా తను సుధా. ఆ గిన్నెతో 4 గిన్నెలు తీసుకున్నాం అన్నమాట ముక్కలు. దానికి 1 గిన్నె ఉప్పు, 1 గిన్నె కారం. అంటే 4 గిన్నెలకి 1 గిన్నె. మనం ఏదైతే కొలత తీసుకుంటామో, ఏ గిన్నె అయితే కొలత తీసుకుంటామో దాంతో 4 గిన్నెలు ముక్కలు వస్తే 1 గిన్నెకి ఉప్పు, 1 గిన్నె కారం, 1 గిన్నె ఆవపిండి అనుకోండి. ఇలా ఈ 3 పోసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఒక బేసిన్ నిండా అయినాయి కదండి ముక్కలు. దానికి 1 గిద్దెడు మెంతిపిండి పట్టింది అనమాట. 1 గిద్ద మెంతిపిండి. ఆ ముక్కల కొలతతోనేమో 4 ముక్కలకి 1 గిన్నె నూనె. 4 గిన్నెలు ముక్కలైతే 1 గిన్నె ఆ 3 పోసుకున్నాం. ఉప్పు, కారం, ఆవపిండి. మెంతిపిండి మాత్రం అంత పోయకూడదు, 1 గిద్దెడు వేస్తే సరిపోతుంది. వేసి బాగా అలా కిందికి పైకి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దాంట్లో కొంచెం నూనె వేసి కలుపుతాం అనమాట. నూనెతో సహా ఆ ఉప్పు, కారం, ఆవపిండి మొత్తం కలిసిపోయేలాగా కిందికి పైకి మొత్తం కలిపేసుకోవాలి. ఇలా పూర్తిగా కలిపేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఈ ముక్కల్ని కొంచెంగా దాంట్లో వేసుకుంటూ పిండిలో వేసుకుంటూ దాన్ని కలుపుకోవాలన్నమాట. అంటే మొత్తంలో ముక్కలు ఒకసారి ఇవన్నీ పోసేసి కలిపేస్తే సరిగా ఉండదన్నమాట. అందుకోసం గుచ్చెత్తుతాం అన్నమాట. దాంట్లో కొంచెం ముక్కలు వేసి గుచ్చెత్తి అది తీసి పక్కన వేరే ఇంకో గిన్నెలో బౌల్లో కానీ మనం వేసుకొచ్చేసి చూడండి సుధా ఏం చేస్తుందో. అట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే ప్రతి ముక్కకి కూడా ఈ ఉప్పు, కారం అన్నీ పడతాయన్నమాట. మనం ముక్కలు జాడీలో పోసేసి ఒకేసారి ఉప్పు, కారం, ఆవపిండి అన్నీ వేసేస్తే అడుగు ముక్కలు అడుగు నుండిపోతాయి, పై ముక్కలు పై నుండిపోతాయి. అందుకోసం ఇలా కొన్ని ముక్కలు తీసుకుని అట్లా గుచ్చెత్తి పక్కన బేసిన్లో పోస్తూ ఉండాలి. మా సుధాకి మల్టీ టాలెంట్స్ ఉన్నాయండి. అవన్నీ చూపెడతాం మీకు రాబోయే వీడియోస్లో. తను చాలా చేస్తుందండి ఇంట్లో. రకరకాలైనటువంటి ఫినాయిల్స్ తయారు చేస్తుంది, సాంబ్రాణి కడ్డీలు తయారు చేస్తుంది. బాంబ్ అండి, అద్భుతంగా తయారు చేసింది, శక్తి బాంబ్. అది కూడా మేము ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నాము. ఇప్పుడు పచ్చళ్ళ సీజను, అప్పడాలు, ఉడియాల సీజన్ కాబట్టి ముందు ఇవి చేసుకున్న తర్వాత వాటికి వెళ్దాం అనుకున్నాం. ఇలా ఈ మొత్తం గుచ్చెత్తిందండి. అయిపోయిన తర్వాత అది మొత్తం ఒక పెద్ద స్టీల్ గిన్నె, వెడల్పాటి గిన్నె తీసుకుని ఆ గిన్నెలో మొత్తం కలిపేసింది. ఈ ముక్కలన్నీ కూడా కలిపేసి ఒకే చోట పెట్టింది. అలా మనం వెడల్పాటి గిన్నె తీసుకుంటే మళ్ళీ 3వ రోజు కలుపుకోవాలి కదా మనం. 2 రోజులు అలాగే ఉంచేసి 3వ రోజు కలుపుకోవాలి కదా గుజ్జు ముక్కలు. అందుకోసం అప్పుడు మనకు కన్వీనియంట్గా ఉండడం కోసం ముందు ఒక వెడల్పాటి బౌల్లో కానీ గిన్నెలో కానీ తీసుకుని అలా మూత పెట్టేసుకుని 3వ రోజు మళ్ళీ తిరిగి దానిలో కొంచెం ఆ నూనె ఇప్పుడు పైకి తేలుతుంది కదా, కొంచెం అది చూసుకుని ఆ మిగిలిన నూనె దాంట్లో కలుపుకోవాలన్నమాట. చూడండి కిందికి పైకి బాగా కలిపేస్తుంది ముక్కలు. అంతే, ఇంకా అలా పెట్టేసుకోవడమే. ఇప్పుడు చూడండి అలాగా దాని మీద మళ్ళీ నూనె పోసేసుకోవాలన్నమాట పైన కొంచెం. ఆ ముక్కలు మునిగే వరకు. మరీ ఎక్కువ పోయిందండి, కావాలంటే 3వ రోజు పోసుకోవచ్చు. దట్స్ ఆల్. ఆవకాయ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.